నమస్తే అండి. అనుశ్రీ థాట్స్కి స్వాగతం. స్టాక్ మార్కెట్ సిరీస్లో పార్ట్ 1 బేసిక్స్ గురించి తెలుసుకున్నాం. పార్ట్ 2 డీమ్యాట్ అకౌంట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందు వీడియోలో ఎక్స్చేంజెస్ 2 రకాలు అని తెలుసుకున్నాం కదా. బిఎస్సి, ఎన్ఎస్సి. మనం షేర్స్ కొనాలన్నా, ఐపీఓ అప్లై చేయాలన్నా డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్: బ్యాంక్ అకౌంట్, ఆధార్, పాన్, కేవైసీ. డీమ్యాట్ అకౌంట్ అంటే మీరు కొన్న షేర్స్ ఎలక్ట్రానిక్ మెథడ్లో ఉంచే బ్యాంక్ అన్నమాట. బ్యాంకులో మనం క్యాష్ దాచుకుంటాం కదా, డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ దాచుకుంటాం అన్నమాట. డీమ్యాట్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర పర్మిషన్ తీసుకున్న బ్రోకరేజెస్ సంస్థలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీరోదా, ఏంజల్, ఎక్సెట్రా. ఈ బ్రోకరేజ్ సంస్థల్లో ఏదో ఒక సంస్థలో ఎక్కడో ఒక చోట డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆధార్ లింక్ కూడా చేయాలి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ చేస్తామో ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ నుంచి డీమ్యాట్ అకౌంట్కి పే ఇన్, పే అవుట్ చేయబడుతుంది. భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నిటి మీద ఆర్బీఐ అథారిటీ ఎలా ఉంటుందో, మన డీమ్యాట్ అకౌంట్లో కొన్న షేర్స్ ఏ విధంగా ఎవరి దగ్గర, ఎవరి అథారిటీలో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో డీమ్యాట్ అకౌంట్ సేవలను అందించే ప్రధాన సంస్థలు 2: నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ ఎన్ఎస్డిఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్ సిడిఎస్ఎల్. ఈ 2 సంస్థలు పెట్టుబడిదారుల షేర్స్ని సురక్షితంగా ఉంచుతాయి. ప్రతి బ్రోకరేజ్ సంస్థ కూడా తమ ద్వారా క్లయింట్స్ కొన్న షేర్స్ని ఈవినింగ్కి ఈ 2 సంస్థలలో ఏదో ఒక దానిలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది బ్రోకరేజ్ సంస్థ సిడిఎస్ఎల్తో టైఅప్ అయితే సిడిఎస్ఎల్లోనూ, ఎన్ఎస్డిఎల్తో టైఅప్ అయితే ఎన్ఎస్డిఎల్లోనూ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనడంలోనూ అమ్మటంలోనూ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంది, లేదు, రెండూ చెప్తాను. మనం కొన్న కంపెనీ షేర్స్ నష్టాల్లోకి వెళ్ళవచ్చు. కంపెనీ బ్యాడ్ పెర్ఫామ్ చేయవచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కంపెనీ పెర్ఫామ్ చేసి షేర్ వాల్యూ పెరిగి ప్రాఫిట్ రానువచ్చు. ఈ లాభ నష్టాలన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి. గ్లోబల్ ఇష్యూస్, గ్లోబల్ పాలిటిక్స్, వార్స్ మార్కెట్ని ప్రభావితం చేయవచ్చు. మీరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు వీటన్నిటి మీద కొంతైనా అవగాహన ఉండటం చాలా అవసరం. సరైన అవగాహనతో స్క్రిప్ట్ని అబ్జర్వ్ చేసుకుంటూ, డైవర్సిఫికేషన్ ఫాలో అవుతూ, సెక్టార్ వైజ్గా మంచి స్క్రిప్ట్ని చూస్ చేసుకుంటే మీ డబ్బును ఒకే సెక్టార్లో కాకుండా డిఫరెంట్ సెక్టార్లలో ఇన్వెస్ట్ చేసుకుంటే నష్టభయం ఉండదు సరికదా, లాభాలు కూడా ఆర్జిస్తారు. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.